ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం క్రోధీనామ సంవత్సరం ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్, మిథున రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం ఎట్లా ఉంది చూడు. అనుకున్న పని జయమా, యోగమా, లాభమా, నష్టమా ఎట్లా ఉంది చూడు. మనుషుల మాట, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన పని, అనుకున్న కార్యం మంచిగా చూడు. వృషభ రాశి వారి జాతకంలో విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. అలాగే మాత్రం అమ్మవారు వాసవి కన్యాక పరమేశ్వరి దేవత వచ్చింది, లక్ష్మీ దేవత వచ్చింది, రాముల వారి కళ్యాణం వచ్చింది. అలాగే వారి పేరు మీద ధనలక్ష్మి దేవత వచ్చింది. ముఖ్యంగా మాత్రం మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం కూడా ఉంది, బంటు యోగం కూడా ఉంది, మంత్రి యోగం కూడా ఉన్నది. వారికి వారే రాజు ఉంటారు, వారికి వారే మంత్రి ఉంటారు, వారికి వారే బంటు ఉంటారు. 3 గుణాలు ఉంటాయి వారి జాతకంలో. పిల్లల కాడ పిల్లల మనస్తత్వం, పెద్దల కాడ పెద్దల మనస్తత్వం. చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. వారికి నడుస్తున్న దశ మాత్రం మహారదర్శి నడుస్తుంది. కానీ దశమ స్థానంలో శని నడుస్తుంది. దశమ స్థానంలో శని అంటే మాత్రం 10 రకాలుగా వారికి చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ధనపరంగా ఒకటి, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, పర్సనల్ లైఫ్లా, సంతానపరంగా, అలాగే భార్యాభర్తలతోని, కళ్యాణమైన వారికి, కళ్యాణం కాని వారికి, ప్రేమించే వారితో ఇబ్బందులు, అలాగే స్నేహితులతో ఇబ్బందులు, డబ్బుల గురించి ఇబ్బందులు, వృత్తిల ఇబ్బందులు, మానసిక ఆందోళన, విద్యల ఆటంకాలు. ఈ ఆటంకాలు, చికాకులు వెళ్ళిపోవాలంటే వారికి తప్పకుండా మాత్రం శ్రీరామచంద్రుడు దర్శనం చేయటం చాలా మంచిది. సీతారామాంజనేయ స్వామి దర్శనం చేయటం చాలా మంచిది. భద్రాచలం రామన్న దర్శనం చేసి రావాలండి. కానీ చేస్తే వారికి ఉన్న చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం వారికి 5 ఉన్నది, ఖర్చు 8 ఉంది. సాయం చేసేవాళ్ళు 4, ఏడ్చేవాళ్ళు 7 వారి జాతకానికి. వారి రాశి ప్రకారం మృగశిర నక్షత్రం వారికి శుభ ఫలితం ఉన్నదండి. మృగశిర నక్షత్రం వారికి లక్కీ నెంబర్ 9 వస్తుంది వారి జాతక బలానికి. కానీ వారు ధరించాల్సిన స్టోన్ మాత్రం పగడం ధరించడం మంచిది. మంగళవారం అనుకూలం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వారికి ఈశ్వరుడు పుట్టిన నక్షత్రం అండి. ఆరుద్ర నక్షత్రం చాలా శుభ ఫలితం ఉంది. ఆరుద్ర నక్షత్రం వారికి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. వారికి లక్కీ నెంబర్ 4 వస్తుంది, 8 వస్తుందండి. లక్కీ స్టోన్ వారికి మాత్రం చాలా వరకు మాత్రం ఏ స్టోన్ ధరించినా చాలా మంచిది. కానీ మాత్రం ముఖ్యంగా వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పుష్యరాగం కూడా అనుకూలం వస్తుంది. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వైడూర్యం కూడా అనుకూలం వస్తుంది. ఏ స్టోన్ అయినా అనుకూలం వస్తుంది, కానీ ఒకటి తెలుపు స్టోన్ మాత్రం అనుకూలం రాదండి వారి పేరు మీద. ఇంకా విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. 11 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఉన్న వారికి కలిసి వస్తుందండి. 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న వారికి మతిమరుపు, చికాకులు వస్తాయి. ఇంట్లో చదివితే బయట మర్చిపోవటం, బయట చదివితే ఇంట్లో మర్చిపోవటం, స్కూల్ మారటం, కాలేజీ మారటం, ఉండే ప్రదేశం మారటం తప్పకుండా జరుగుతాయి వారి జాతకంలో. ప్రైవేటు ఉద్యోగస్తులైతే వారు ఏరే వృత్తి చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తుల్లో చూడాలంటే మాత్రం నిలకడ ఉంటుంది. వారు ఏ వ్యాపారం చేసినా, వారు రాయి వ్యాపారం చేసినా, ఉప్పు వ్యాపారం చేసినా, ధన వ్యాపారం చేసినా, ధాన్య వ్యాపారం చేసినా, వెండి బంగారం వ్యాపారం చేసినా, అలాగే వస్త్ర వ్యాపారం చేసినా, మోటార్ ఫీల్డ్ రంగం అయినా సరే కలిసి వస్తుంది. కానీ ఎంత ధనం వచ్చినా మాత్రం నిలబడదండి. ఖర్చు ఎక్కువ ఉంటుంది వారి జాతక బలానికి. వీరికి పట్టుదల ఎక్కువ ఉంటుందండి. పట్టిన పట్టు వదలదు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా నిద్ర పట్టదు. అసలు స్వభావం ఉంటుంది. ఈ స్వభావం తగ్గించుకోవాలి. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులు చదివే కోర్సులో కానీ మాత్రం చూడాలంటే మాత్రం మెడికల్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. మెడికల్ రంగం వారికి, ఆరోగ్య రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద మాత్రం వైద్య రంగంలో చికాకులు వెళ్ళిపోతాయి. మిగతా రంగాల వారికి కొన్ని చిక్కులు వస్తాయండి. చిక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రం తప్పకుండా వారు మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా మంచిది. ఇక వివాహ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోతాయండి. వారి నోటి వెంట మాత్రం రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజగత రక్ష అనే వాక్యం నోటి వెంట ఖచ్చితంగా ఉండాలండి. ఉన్నందువలన వారి మీద ఉన్న నరదృష్టి, ఈ శని అనేది తొలగిపోతుంది. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంది. వారి మీద ఏ చికాకులున్నా తొలగిపోయే అవకాశం ఉందండి. వీలైతే మాత్రం భద్రాచలం శ్రీరాముడిని దర్శనం చేసి రావటం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం క్రోధీనామ సంవత్సరం ద్వాదశ రాశులు 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహకాలం, గ్రహ కూటమి చూద్దామంటే మన జానకిరామ్ని అడిగి చూడు. జానకిరామ్, కర్కట రాశి వారి జ్యోతిష్యం ప్రయత్న యోగం బలం ఎలా ఉంది, నూతన సంవత్సరం 2024వ సంవత్సరం ఎలా ఉంది, వారి జాతక బలం, గోచార ఫలం చూడు.
కర్కట రాశి వారి జాతకంలా కనకదుర్గమ్మ వచ్చిందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు వారి జాతకంలా కొన్ని నెత్తిన పెట్టే సంకల జోలి అన్నట్టు మాత్రం మానవుడు వచ్చిండు. దేశ సంచారం తిరిగే అవకాశం చాలా ఉంది వారి పేరు మీద. కర్కట రాశి వారి స్వభావం ఎసుంటిదంటే మాత్రం నీటి లాంటి స్వభావం, నీరు ఒక్కాడ ఉండదండి మరి జాతకంలా. రెండోది వాయువు స్వభావం, వాయువు అయినా నీరు అయినా మాత్రం ఒక్కాడ నిలకడగా ఉండదు. నీరు ఎక్కడైనా జీర్ణమైతే లేదా సముద్రంలో కలిసిపోతుంది ఎన్ని నదులైనా సరే. ఇంకోటి మాత్రం వాయువు అంటే మాత్రం ఒక్కాడ ఉండదు, గాలి కనబడదు. అసంటి జాతకం మేధావుల లక్షణం ఉంటుంది వారి జాతక బలంలా. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గురం దిగరు. ఒక పని అనుకున్నారంటే అది జరిగేదాకా నిద్ర కూడా పట్టదు వారికి. వారి స్వభావం చూడాలంటే మాత్రం ఎవరికి మాత్రం అంచనకు అందరండి. వారి అంత మేధావులు ఎవరు ఉండరు, వారి అంత ఇబ్బంది పెట్టేవారు ఎవరు ఉండరండి. వారికి లక్కీ నెంబర్ 2 వస్తుందండి, 7 వస్తుందండి వారి పేరు మీద. కర్కట రాశి వారికి ఇదివరకు జాతకంలో వారి పేరు మీద చూడాలంటే మాత్రం చతుర్థ స్థానంలో శని ఉండే అండి, చాలా చిక్కులు చికాకులు పడ్డరు. అష్టమ స్థానంలో శని ఉండే వెళ్ళిపోయినండి. ఇప్పుడైతే వారికి మాత్రం నడుస్తున్న ఘడియ మంచిగా ఉంది వారి జాతకంలా. శుభయోగం కలిసి వస్తుంది వారి జాతక బలంలా. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహ విషయంలో చూడాలంటే వీరు ప్రేమించి వివాహం చేసుకోవాలనుకుంటే పెద్దల ప్రకారం అవుతుంది, పెద్దల ప్రకారం చేసుకోవాలనుకుంటే ప్రేమించిన వివాహం అవుతుంది. వివాహం అనేది వీరికి ఒక సమస్య లెక్క ఉంటుంది. ఇక సంతాన విషయంలో చూడాలంటే మాత్రం స్త్రీలకు కానీ పురుషులకు కానీ మాత్రం చాలా వరకు మాత్రం వారికి గుప్త సంబంధాలు చాలా ఉంటాయండి వారికి. మరి జాతకంలో గుప్త సంబంధాలు అంటే పర్సనల్ లైఫ్లో మాత్రం చాలామందిని వారు ప్రేమించే అవకాశం ఉంది, వారిని కూడా చాలామంది ప్రేమించే అవకాశం ఉన్నదండి. పుష్యమి నక్షత్రం వారికి అయితే పర్వాలేదు, కానీ మాత్రం ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం చూడాలంటే మాత్రం వారికి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. వారు ఒకరి చేయి కింద బతికేవారు కాదు, కానీ పనులు కూడా మారుతూనే ఉంటాయి. వారు చేసే వృత్తి ఒక్కోసారి మాత్రం ఉద్యోగం చేయాలనుకుంటారు, ఒక్కోసారి వ్యాపారం చేయాలనుకుంటారు, ఒక్కోసారి మాత్రం బిజినెస్ చేయాలనుకుంటారు, ఒక్కోసారి మాత్రం ఈ పని ఆ పని 2 పనులు కలిపి కూడా చేసే అవకాశం ఉంటుంది. వీరికి నవ్వు గుణం ఉంటుందండి. ఇలా కోపం తెప్పించాలంటే కానీ 10 మంది కలిసి కోపం తెప్పించినా కూడా కోపం తెచ్చుకోరు సామాన్యంగా. కానీ కోపం వచ్చిందనుకో మాత్రం ఎవరి మాట వినరు. వీరికి సంవత్సరం చాలా వరకు మాత్రం శుభయోగం ఉన్నదండి. గత 2-3 సంవత్సరాలు మాత్రం కొందరైతే మాత్రం మేధావులు లెక్క ఉన్నవారు మాత్రం చాలా వరకు మాత్రం వారి జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నారు. చదువు విషయంలో, ప్రేమ విషయంలో, ధన విషయంలో, కుటుంబ విషయంలో, వ్యాపార విషయంలో, పర్సనల్ లైఫ్లో ఇబ్బంది పడ్డారు. కానీ 2024వ సంవత్సరం చాలా కీలకమైన సంవత్సరం ఉంది వారికి. రాజకీయ నాయకులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారు కళాకారులు ఎక్కువ ఉంటారండి. కళాకారులు చాలా ఉంటుంది. వారు నవ్వు ముఖం ఉంటుంది, కానీ చాలా సీరియస్ ఉంటారు, కానీ బయటపడరు వాళ్ళు. కానీ చిన్నపిల్లల మనస్తత్వం వారిది. ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. కానీ నమ్మిననుకో ప్రాణం ఇస్తారు, నమ్మలేదు లేకుంటే మాత్రం సస్తుంటే నీళ్ళు కూడా పోయారు. జాతక బలం మంచిగా ఉంది. విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహ విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు, తగాదాలు, చిక్కులు చికాకులు ఉన్నవారు వాటిని రాజీ చేసుకోవడం మంచిది. కర్కట రాశి వారు సామాన్యంగా రాజీ కారండి. మొండి పట్టుదల, ₹1,00,000 వదిలిపెడతారు, కానీ ఎవరి మాట వినరు. ఇంకోటి వ్యవసాయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక వీరి జాతకంలో వ్యాపార విషయంలో మాత్రం తిరుగు ఉండదు. ఏ దేశం ఏ రాష్ట్రం పోవడానికి మాత్రం తప్పకుండా వీసా లభిస్తుందండి మరి జాతక బలానికి. ఇంకోటి రాక్షసులు వచ్చినండి, రాక్షస వర్గం ఉంటుంది వీరి జాతక బలానికి. ఆ పౌర్ణమి అమావాస్య టైంలో మాత్రం కొద్దిపాటి వీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది, పెట్టే అవకాశం ఉంది. పెద్దల మాట వింటారు, కానీ నచ్చితే వింటారు, నచ్చకపోతే ఎవరి మాట వినరండి వీరి జాతక బలంలా. వీరికి ఆదాయం 11, ఖర్చు ₹5, ₹6 లాభం ఉన్నదండి. సాయం చేసేది 7, ఏడ్చేవారు 7 సరి సమానం. నవగ్రహాల్లో వీరికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 4 గ్రహాలు అనుకూలంగా లేవు. వీరికి సోమవారం చాలా అనుకూలం ఉంటుందండి. మానసిక బాధలు ఉన్నవారు, చిక్కులు చికాకులు ఉన్నవారు, దరిద్ర బాధలు ఉన్నవారు, వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అలాగే శివుడికి పూజ చేయటం చాలా మంచిది. ముఖ్యంగా మాత్రం ఆంజనేయ స్వామి 5 మంగళవారాలు, పంచముఖి ఆంజనేయ స్వామి అంటారండి. 5 మంగళవారాలు మాత్రం దర్శనం చేయాలి. అలాగే శివుడికి 12 ద్వాదశ లింగాలు ఉన్నాయి కాబట్టి మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం చాలా మంచిది. ఆరోగ్యకరం, ధన విషయంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా మాత్రం క్రీడాకారులకు, కళాకారులకు తిరుగు ఉండదు. స్త్రీలకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వాహనం తీసుకోవడం కానీ, స్థలం మారటం కానీ, స్థలం కొనటం కానీ, ఏ దేశం వెళ్ళటం కానీ, అనుకున్నది సాధించడం కానీ తప్పకుండా ఉంటుందండి. వీరికి అమావాస్య పౌర్ణమి కొద్దిగా అయోమయం ఉంటుంది కాబట్టి శివాలయం, ఆంజనేయ స్వామి దర్శనం చేయడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి 2024వ సంవత్సరం కర్కట రాశి వరకు చాలా వరకు ఆ పరమేశ్వరుడి దయ వలన శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.